బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ కు 6 పేజీల లేఖ రాశారు కవిత. ఈ లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయిందంటూనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై, ఆ తర్వాత పరిణామాలను ఈ లేఖలో కవిత ప్రస్తావించారు. పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలపై ప్రస్తావించారు. బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయని కవిత లేఖలో పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై విస్మరించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదని, 2001 నుంచి పార్టీలో ఉన్న వారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాల్ గా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారంటూ లేఖలో తెలిపారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.